గత కొన్ని సీజన్లుగా గమనిస్తే సంజు నాయకత్వంలోని రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్ వరకు అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది. ఆ తర్వాత చతికిల పడిపోతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సీజన్లో అదరగొట్టే ఆర్ఆర్ జట్టు అనూహ్యంగా సెకండ్ హాఫ్లో తేలిపోతుంది. ఈ కారణాల వల్ల ఆ జట్టు ప్లే ఆఫ్స్కి చేరినా టైటిల్ని సాధించలేక ఒట్టి చేతులతో సీజన్కి ముగింపు పలుకుతుంది. అయితే ఈసారైనా ఆ తప్పులు సరిదిద్దుకుంటుందేమో అనుకుంటే మెగా వేలంకి ముందు దాదాపు 79 కోట్లతో ఆటగాళ్లను రాజస్థాన్ జట్టు రిటైన్ చేసుకుంది. అది వారికి పెద్ద మైనస్గా మారింది. ఈ కారణంగా కేవలం 31 కోట్ల మనీ పర్స్తోనే వారు మెగా ఆక్షన్లో పాల్గొనాల్సి వచ్చింది. దీంతో మెగా వేలంలో కొంతమంది కీలక ఆటగాళ్లకు పోటీ పడడంలో వెనుకబడిందని చెప్పాలి. ముఖ్యంగా ఆ జట్టు కీలక బౌలర్లు ట్రెంట్ బోల్ట్, చాహల్ని, అలాగే స్టార్ ఓపెనర్లు జోస్ బట్లర్ని తిరిగి దక్కించుకోలేకపోయారు. ఓవరాల్గా ఆ జట్టు స్క్వాడ్ గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆ వావ్ ఫ్యాక్టర్ మిస్సింగ్ అనే చెప్పాలి. అయితే ఈ సీజన్లో వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్ ఏమైనా ఉంది అంటే అది రాహుల్ ద్రావిడ్ని కోచ్గా నియమించుకోవడం మాత్రమే అని చెప్పొచ్చు. ఇక ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఒక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఎలాగూ బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో ఓపెనర్గా సంజు శాంసన్ వ్యవహరిస్తాడు. ప్రస్తుతం సంజు ఓపెనర్గా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ ఇద్దరూ రాజస్థాన్కి ఓపెనింగ్ చేయనున్నారు. మూడో స్థానంలో నితీష్ రాణా బరిలోకి దిగుతాడు. నితీష్ రాణాలో అతిపెద్ద లోపం నిలకడలేమితనం. ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడడో ఎవరికీ అర్థం కాదు. ఈసారైనా స్థిరంగా ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాకపోతే నితీష్ రాణా అద్భుతంగా స్పిన్ బౌలింగ్ వేసి కీలక సమయంలో వికెట్లు పడగొట్టగలడు. ఇది అతనిలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. 4వ స్థానంలో అద్భుతంగా రాణిస్తున్న రియాన్ పరాగ్ని మరోసారి అదే స్థానంలో బ్యాటింగ్కి దింపనున్నారు. 5వ స్థానంలో ధ్రువ్ జురేల్ని బరిలోకి పంపుతారు. ధ్రువ్ జురేల్ ఈ మధ్యకాలంలో మంచి ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. రాజస్థాన్ తరపున మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. 6వ స్థానంలో షిమ్రాన్ హిట్మేయర్ బ్యాటింగ్ చేస్తాడు. ఫినిషర్గా హిట్మేయర్ సరిగ్గా సరిపోతాడు. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్గా జోఫ్రా ఆర్చర్ వ్యవహరిస్తాడు. అయితే ఎప్పుడు గాయాల బాట పట్టే ఆర్చర్ రాజస్థాన్కి ఏ మేర విజయాలు అందిస్తాడు అనేది పెద్ద సందేహంగా మారింది. అతడికి తోడుగా సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటారు. సందీప్ శర్మ పవర్ ప్లేలో అత్యద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ చేయగలడు అనే పేరు సందీప్ శర్మకు ఉంది. తుషార్ దేశ్పాండే డెత్ బౌలింగ్ అంత గొప్పగా చేయలేడు. మరో విషయం ఏంటంటే చెన్నై జట్టులో బాగా ఆడిన ఆటగాళ్లు మిగతా ఫ్రాంచైజీలకు వెళ్ళినప్పుడు అద్భుతంగా ఆడిన దాఖలాలు తక్కువగా ఉన్నాయి. ఇక స్పిన్నర్లుగా వానిందు హసరంగా, మహేష్ తీక్షణ ఇద్దరు జట్టులో ఉండాల్సిందే. హసరంగా ఎప్పుడు ఎలా ఆడతాడో కొద్దిగా అనుమానమే. మహేష్ తీక్షణ మాత్రం చెన్నై తరపున మంచి ప్రదర్శనలు కనబరిచాడు. పరిస్థితులను బట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా శుభన్ దుబే, ఫజ్లక్ ఫరూకీ, ఆకాష్ మధ్వలలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. మొత్తంగా రాజస్థాన్ జట్టు ప్లేయింగ్ 11 గమనిస్తే స్పిన్ బౌలింగ్ పర్లేదు అనిపించినప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొద్దిగా వీక్గా కనపడుతోంది. గత 2 సీజన్లలో బౌలింగ్లో అదరగొట్టిన రాజస్థాన్ జట్టు ఈసారి తేలిపోనుందా అని అనుమానం కలుగుతుంది. ఆర్చర్కు తోడుగా మరొక ప్రపంచ శ్రేణి ఫాస్ట్ బౌలర్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనస్. పొరపాటున ఆర్చర్ గాయపడితే ఆ జట్టు మరిన్ని కష్టాలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా సరైన డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఆ జట్టులో కనపడడం లేదు. దాంతోపాటు బ్యాటింగ్లో కూడా షిమ్రాన్ హిట్మేయర్ తర్వాత సరైన ఫినిషర్ లేని లోటు ఆ జట్టులో కొట్టొచ్చినట్లు కనపడుతోంది. రియాన్ పరాగ్కు, ధ్రువ్ జురేల్కు చెరొక 14 కోట్లు ఇవ్వడంతో రాజస్థాన్ పర్సులో డబ్బులు తక్కువయ్యి సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోలేకపోయింది అనే విమర్శ వినపడుతోంది. మరి ఈ జట్టుని కోచ్గా ద్రావిడ్, కెప్టెన్గా సంజు ఎలా ముందుకు తీసుకువెళ్తారు? అసలు ఈసారి రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఓవరాల్గా రాజస్థాన్ ప్లేయింగ్ 11 ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.